ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక ఊర్లో ఒక మనిషి ఉన్నారనమాట. ఆ పేరు మీరే చెప్పాలి మరి, ఓకేనా? కాదు కాదు, ఇంకా నేను స్టోరీలోకి రాలా. ఓకే, రండి. ఇదిగోండి, ఒక మనిషి ఉన్నాడు. ఈయన చేతిలో ఏముందో తెలుసా? ఏముంది ఈయన చేతిలో? కత్తి ఉంది. ఈయనకంట కోపంగా ఉన్నాడు. ఈయన నవ్వుతున్నాడా, కోపంగా ఉన్నాడా? చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకు కోపంగా ఉన్నాడు తెలుసా? ఈయనకి మీరెవ్వరన్నా ఇష్టం ఉండదంట. ఎందుకు ఇష్టం ఉండదు ఈయనకి? దేవుని మాటలు వినేవాళ్ళన్నా, దేవుని వాక్యాలు చెప్పేవాళ్ళన్నా, దేవుని బిడ్డలు అంటేనే ఇష్టం ఉండదంట ఈయనకి. కాదు కాదు, ఎవరు? కొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నారు. ఎవరు? సౌలు అన్నమాట. ఈయనకి వాక్యాలు చెప్పేవాళ్ళన్నా, దేవుని గురించి మాట్లాడే వాళ్ళన్నా చాలా కోపం వచ్చేసిద్ది అనమాట. ఆయన వాళ్ళని ఎక్కడ కనబడినా, ఎవరైనా వాక్యం చెప్తూ కనబడినా, ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తూ కనబడినా ఏం చేసేవాడంటే వాళ్ళని బాగా కొట్టేసి వాళ్ళని హింసిస్తూ ఉండేవాడు అనమాట. ఈయన పేరు ఏంటి? సౌలు. అయితే ఈయన ఒకసారి ఏం చేశారంటే ప్రధాన యాజకుల దగ్గరికి కూడా, ఇప్పుడు మనకి ఏమన్నా జరగాలి అంటే మనకి ఈ కార్పొరేటర్ దగ్గరికి వెళ్తాం కదా, మనకి సీఎంల దగ్గరికి వెళ్తాం కదా, వాళ్ళు ఆర్డర్ వేస్తేనే అది మొత్తం ఈ స్టేట్ అంతా వర్తించిద్ది కదా. అలాగే ఈయన కూడా ఆ కాలంలో ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే యేసయ్య గురించి చెప్తున్నారో వాళ్ళందరినీ ఎలా అయినా బంధించాలని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి కూడా ఆర్డర్స్ తెచ్చేసుకున్నాడు అనమాట. ఈయన ఏం తెచ్చుకున్నాడు? ఆర్డర్స్ తెచ్చుకున్నాడు. అయితే ఆ మార్గంలో దమస్కుకి వెళ్తూ ఉన్నారన్నమాట. ఆ ప్రాంతంలో ఎవరైనా దేవుని బిడ్డలు ఎవరైనా ఇలా మీలో ఎవరైనా దేవుని మాటలు వింటూ ఉన్నా వాళ్ళందరినీ ఎలాగైనా హింసించాలని గుర్రం మీద వెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళ సైన్యాన్ని వేసుకొని ఒక్కళ్ళే వెళ్తారా? ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు వెనకాల సైన్యం ఉంటారు కదా, అలాగే ఆయన కొంతమంది వెనకాల వాళ్ళని వేసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఆయన దమస్కు అనే ప్రాంతం దగ్గర దాకా వచ్చారంట. ఏ ప్రాంతం దగ్గరికి వచ్చారు? దమస్కు అనే ప్రాంతం దగ్గరికి వచ్చి ఆ ప్రాంతంలో ఎవరైనా దేవుని గురించి చెప్తే వాళ్ళందరినీ హింసించాలనే ఒక కండిషన్ పెట్టుకొని వస్తూ ఉన్నారనమాట. ఆయన దమస్కు మార్గం గుండా ఎలా వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉండగానే ఆ మార్గానికి కొంచెం ఊర్లోకి అడుగు పెడతారు అనుకోగానే ఆకాశంలో నుంచి ఒక గొప్ప వెలుగు వచ్చిందనమాట. ఇప్పుడు వెలుగు వచ్చింది మీకు సడన్గా సూర్యుడు మీ కళ్ళలోకి పడ్డాడు అనుకోండి, మీరు చూడగలరా? ఆయనకి గొప్ప వెలుగు ఆయన చుట్టూతో వచ్చేసిందనమాట. ఆయన చుట్టూతో వస్తే ఏమైపోయాడు? ఆయన పడిపోయాడు. ఏం చేస్తున్నాడు? పడిపోయాడు అనమాట. పడిపోయి అలా చూస్తూ ఉన్నాడు. ఆయనకి కళ్ళేం కనిపించట్లేదు అనమాట. అప్పుడు ఎవరా అని చూస్తే ఆ వెలుగులో నుంచి ఒక గొప్ప స్వరం వినబడుతుందంట. ఏం వినబడుతుంది? ఒక గొప్ప స్వరం. ఏమని మాట్లాడుతున్నారంటే సౌలా అని మాట్లాడుతున్నారన్నమాట. ఎవరైనా తెలియని వాళ్ళు మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఆ ప్రాంతంలో, మీరు ఒక్కళ్ళే వెళ్తున్నప్పుడు మీ పేరు పెట్టి ప్రైజీ అని పిలిచారనుకో భయం వేసిద్దా? భయం వేసిద్దా? ఆ సౌలు ఇంకా భయపడుతూ ఉన్నాడు అనమాట. ఆ గొప్ప వెలుగులో నుంచి నన్నెవర్రా బాబు పిలిచేది అని చూస్తూ ఉన్నాడు అనమాట. సౌలా అని పిలుస్తూ ఉంటే ఆ సౌలు వెంటనే ప్రభువా నీవెవరు అని అడిగాడు అనమాట. ఏమని అడిగారు? ప్రభువా నీవెవరు అని అడిగారు. అప్పుడు యేసయ్య అంటారు, నేనెవరినో తెలీదా? నువ్వు హింసిస్తున్నావు కదా, నా గురించి చెప్తుంటే వాళ్ళందరినీ బాధపడుతున్నావు కదా, వాళ్ళని బాగా కొడుతున్నావు కదా, నువ్వు ఎవరి గురించి చెప్తుంటే ప్రజల్ని హింసిస్తున్నావో ఆ యేసయ్యని నేనే అని చెప్తారనమాట. ఎవరంట అది? ఎవరు ఆకాశంలో నుంచి మాట్లాడింది? ఎవరితో మాట్లాడారు? నువ్వు బాగా కొడుతున్నావు కదా వాక్యాలు చెప్తుంటే, వాళ్ళందరూ ప్రకటించేది నా గురించే, ఆ యేసయ్యని ఎవరు? నేనే అని చెప్పి సౌలుతో చెప్తాడనమాట. అప్పుడు సౌలు బాగా భయం వేసిద్ది అనమాట. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి స్వరం అయితే వినబడుతుంది కానీ మనిషి మాత్రం కనిపించట్లేదు. అప్పుడు వాళ్ళు ఎవరా అని చూస్తూ ఉన్నప్పుడు సౌలుని ఏం చేస్తారంటే ఆ స్వరం ఆగిపోయిన తర్వాత ఇలా చేయి పట్టుకొని ఆ శిష్యులందరూ లేపి ఆ దమస్కులో ఆ ప్రాంతంలోనికి తీసుకెళ్ళి ఒక ఇంట్లో కూర్చోపెడతారనమాట. ఆయనకి కళ్ళు తెరవాలని చూస్తున్నా కానీ కళ్ళు కనిపించదు. మనం సూర్యుని చూస్తాం పొద్దున్నే, కరెక్ట్గా చూసామనుకోండి ఒక 2 seconds వరకు మనకే మొత్తం బ్లాక్ అయిపోద్ది కదా. అంతకన్నా డబుల్ రేట్లతో ఒక వెలుగు వచ్చి మనం చూసామనుకోండి మన కళ్ళు కనబడతాయా?
ఆయనకి కళ్ళు కనిపించట్లేదు అనమాట. ఇలా 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 చూస్తూనే ఉన్నాడు, ఇంకా చూస్తూనే ఉన్నాడు, ఏం కనిపించట్లేదు. ఆయన అలాగే దిగులుగా వెళ్ళి ఏం చేశాడంటే ఒక రూమ్లో అలా కూర్చుండిపోయాడు. 3 days వరకు ఆయనకి ఫుడ్ లేదు. కళ్ళు ఎవరైనా చూద్దామంటే ఎవరైనా కనిపిస్తున్నారా ఆయనకి? ఎవ్వరూ కనిపించట్లేదు అనమాట. ఎవరు కనిపించకపోతుంటే అలాగే అగో అన్నయ్య చూసారా అలా కూర్చున్నాడో, అలా దిగులుగా కళ్ళు కనిపించట్లేదని ఫుడ్ కూడా తీసుకోవట్లేదు. మీకు జ్వరం వచ్చింది అనుకోండి, అన్నీ తినేస్తా కూర్చుంటారా? కూర్చోరు కదా. పాపం ఆయన కళ్ళు కూడా పోయినాయి. నా కళ్ళు పోయినాయి, నాకేం కనిపించట్లేదని అలాగే ఒక రూమ్లో కూర్చుండిపోయాడు అనమాట. ఎన్ని రోజులు? 3 రోజులు అలా కూర్చుండిపోతే ఆ దమస్కు ప్రాంతంలో కదా ఉండింది. ఆ దమస్కు ప్రాంతంలో అననీయ అని ఒక మనిషి ఉన్నారనమాట. ఎవరు? అననీయ అని ఒక మనిషి ఉన్నారనమాట. ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే యేసయ్య అననీయాకి కనిపించి చెప్తారంట, నువ్వు యూదా అనే ఒక మనిషిని ఇంటికి వెళ్ళు, అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరున్నారు? ఎవరింట్లో ఉన్నారు? యూదా అనే ఇంట్లో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 3 రోజుల నుంచి నాకు ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆయన తల మీద చేతులు పెట్టి ఆయనకి చూపు రావాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఇక నుంచి నా గురించి ప్రకటించాలి అని చెప్పేసి ఆయన ఎవరికి చెప్తారు? యేసయ్య అననీయాకి చెప్తారనమాట. అననీయాకి చెప్పగానే, ఇప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు బాగా కొట్టారనుకో, స్కూల్లో బాగా కొట్టేసి నీకు రక్తం కూడా వచ్చేసింది, నేను బాగా హింసిస్తున్నారనుకో, మీ టీచర్ వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోరా, నువ్వు అంటే కూర్చుంటావా? అబ్బా నేను కూర్చోండి టీచర్, వాడు నన్ను పద్దాకా కొడతాడు అంటావు కదా. అలాగే అననీయ అంట, యేసయ్య ఆయన అయితే నీ గురించి చెప్పే వాళ్ళందరినీ తిడతాడు కదా, ఆయన నేను వెళ్ళి కాపాడాల్సింది అని అన్నారనమాట. అప్పుడు యేసయ్య అంటారు, అననీయ నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెయ్యని చెప్పి సౌలు దగ్గరికి వెళ్ళి నీ చేతులేసి ఆయన కోసం కంటి చూపు రావాలని, ఆయన పరిశుద్ధాత్మతో నిండుకోవాలని, అలాగే ఎక్కడైతే ఏ జనుల మధ్య అయితే నన్ను హింసించాడో, ఏ జనుల మధ్యకి వెళ్ళి నా సువార్త ప్రకటించొద్దు అని చెప్పాడో, ఇప్పుడు ఆ సౌలుని నేను అదే జనాల్లోకి తీసుకొచ్చి నా గురించి చెప్పేలా నేను చేస్తాను, నువ్వు వెళ్ళైతే ప్రార్థన చేయి అని చెప్పాడు అనమాట. అయితే అననీయ దేవుడు మాట చెప్తే కాదంటామా మనం? కాదని మనం నిలబడగలమా? కదా. అననీయ సైలెంట్గా సరే యేసయ్య అని చెప్పి ఎవరి దగ్గరికి వచ్చాడు? సౌలు దగ్గరికి వచ్చాడనమాట. సౌలు దగ్గరికి వచ్చి సౌలా అని చెప్పి పిలిచినప్పుడు ఆయన చూస్తాడనమాట. ఎవరా అని చూసినప్పుడు అననీయ అనమాట. అననీయ వచ్చి చెప్తాడు, సౌలా నువ్వు హింసించుచున్నాయి, నీకు మార్గంలో వెళ్తుంటే ఒక వెలుగు కనబడింది కదా, అది ఎవరో కాదు, అది యేసయ్యే, ఆయనే నన్ను పంపించారు. ఇప్పుడు ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి నేను నీ మీద చేతులుంచి ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను, నీకు కంటి చూపు వచ్చింది. ఇప్పుడు నువ్వెవరి గురించి ప్రకటించాలి? వెళ్ళి దేవుని గురించి ప్రకటిస్తావని చెప్పగానే ఆయన చేతులుంచి ప్రార్థించగానే సౌలుకి కంటిలో ఉన్న పొరల్లాగా ఇలా విడిపోయి తేటగా ఆయనకి కొంచెం కొంచెంగా కన్ను ఆపరేషన్ చేసినప్పుడు పూర్తిగా తెలిసేస్తారా? వెంటనే తెరవరు కదా. ఇలా కొంచెంగా ఇలా కొంచెంగా కళ్ళు కొంచెంగా చూడడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. అలాగా ఆయన పూర్తిగా కళ్ళు తెరుచుకోబట్టి అప్పటి నుంచి ఆయన చూడడం మొదలుపెట్టారనమాట. అలా చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన ఎలా మారిపోయాడు? సౌలు కాస్త పౌలుగా మారిపోయాడు. ఇదివరకు ఆయన చేతిలో ఏముంది? ఈ కత్తి అయితే మనుషుల్ని చంపేసిద్ది, ఒక సైడే దీనికి షార్ప్నెస్ ఉండిద్ది, అవునా? ఒక్క సైడే షార్ప్నెస్ ఉండిద్ది. ఎప్పుడైతే యేసయ్యని దర్శించాడో ఈ ఒక్క వైపే షార్ప్ ఉండే కత్తి కింద పడిపోయింది. ఆయన చేతిలోకి 2 అంచులు గల ఖడ్గం వచ్చేసింది. ఏమొచ్చింది? బైబిల్ వచ్చేసింది. ఇప్పుడు ఈయన ఎవరి గురించి ప్రకటిస్తున్నారు? యేసయ్య. ఈ కత్తి అయితే ఒకవైపే పొడుచుకునిద్ది, ఈ బైబిల్ మనకేంటి? 2 అంచులు గల ఖడ్గం అనమాట. ఇప్పుడు ఈయన ఎవరినైతే కొడుతున్నాడో, ఎవరినైతే హింసిస్తున్నాడో, ఇప్పుడు ఈ బిడ్డ ఎలా తయారయ్యాడు? దేవుని గురించి ప్రకటించడానికి వచ్చేసాడు. ఇంకా నేను బాప్తీసం తీసేసుకున్నాడు, దేవునిలోకి వచ్చేసాడు. ఇప్పుడు కత్తి ఏ చేత్తో అయితే కత్తి పట్టుకున్నాడో అదే చేత్తో బైబిల్ పట్టుకొని యేసయ్య గురించి చెప్పడానికి బయలుదేరాడు అనమాట. ఇక ఈయన సౌలుగా ఉన్న ఈయన స్టోరీ ఎలా మారిపోయింది? ఇప్పుడు పౌలుగా మారిపోయింది. ఎలా మారిపోయింది? పౌలుగా మారిపోయింది అనమాట. ఓకేనా? సౌలుగా ఉన్న ఈయన ఇప్పుడు దాకా సౌలు ఏం చేశాడు?
యేసయ్య బిడ్డలందరినీ ఏం చేశాడు? హింసించాడు. కానీ ఇప్పుడు అలా హింసించే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? యేసయ్య సువార్తని ప్రకటిస్తున్నారనమాట. ఇప్పుడు ఆయన పౌలుగా మారిపోయారు. ఇప్పుడు ఆయన దమస్కు ప్రాంతంలో ఉన్నారు కదా. ఆ దమస్కు ప్రాంతంలో అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే కొంతమంది శిష్యులతో కలిసి కొన్ని రోజులు వాళ్ళతో స్నేహంగా ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళతో ఉండి స్నేహితులుగా చేసుకొని వాళ్ళందరినీ ఇంకా ఆయన కూడా సువార్త ప్రకటించడం మొదలుపెట్టారనమాట. ఆ ప్రాంతంలో ఇప్పుడు నిన్ను ఒకడు కొట్టాడు అనుకోండి, తర్వాత రోజు ఒక 10 రోజులు నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉండి పద్దాక నిన్ను కొడతా ఉండి తర్వాత రోజు వచ్చి అరే నీకు చాక్లెట్ ఇస్తాను నాతో రా అంటే వస్తావా? నువ్వు రావు కదా. అబ్బో ఈడు నాకు చాక్లెట్ ఇచ్చి నన్ను ఏదో కొడతాడులే, నేను రానులే, నువ్వే వెళ్ళిపో, చాక్లెట్ నేనే కొనుక్కుంటా అంటావు కదా. అంటావా అనవా? ఆ 10 రోజులు కొట్టినా వాడితో వెళ్ళిపోతావా? వెళ్ళవు కదా. అయితే ఈ సౌలు గారినంట ఇన్ని రోజులు హింసించి ఆయన సడన్గా బైబిల్ పట్టుకొని యేసయ్య గురించి ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళందరంట భయపడతా ఉండేవాళ్ళంట. ఈయనేంటి నిన్నటిదాకా యేసయ్య గురించి చెప్తుంటే కొట్టాడు, మమ్మల్ని అందరినీ ఇలా హింసించాడు కదా, ఇప్పుడేంటి బైబిల్ పట్టుకొని యేసయ్య గురించి చెప్తున్నారని వాళ్ళందరూ ఆశ్చర్యపోయి వాళ్ళకి భయం వేసి ఏం చేశారంటే ఎలా అయినా చంపేయాలి అనుకున్నారనమాట. ఏం చేయాలనుకున్నారు? చంపేయాలి అనుకున్నారనమాట. ఎలా అయినా చంపేయాలి అనుకుంటే ఇప్పుడు ఆయనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఆ ప్రాంతంలో, వాళ్ళందరూ నమ్మారు కదా. ఆయన ఎవ్వరూ నమ్మట్లేదంట. నేను యేసయ్య గురించి చెప్తాను, నేను మారిపోయానని చెప్పినా ఎవ్వరు నమ్మట్లేదు అనమాట. అలా నమ్మకపోతూ ఉంటే ఆ ప్రాంతంలో బర్నబా అనే ఒక మంచి వ్యక్తి ఉన్నారనమాట. ఎవరు చెప్పాలి? ఆ వ్యక్తి ఏం చేస్తారంటే శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి అతనికి దమస్కులో ఇప్పటిదాకా మనం చూసాం కదా, ఆ వెలుగు వచ్చింది, యేసయ్య ఆయనతో మాట్లాడారు, అతన్ని వాడుకుంటా అని చెప్పారు. ఇదంతా వాళ్ళ శిష్యులకి చెప్పినప్పుడు వాళ్ళందరూ పౌలుని ఫ్రెండ్గా చేసుకొని వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉంటారనమాట. అలా వాళ్ళందరూ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒకరోజు ఏమైందంటే ఆ దమస్కు ప్రాంతం వాళ్ళందరూ వీళ్ళని ఎలాగైనా హలో పిల్లలు, వినాలి పిల్లలు, చాక్లెట్ లేదు పిల్లలు వినకపోతే. ఓకే, ఏం చెప్తున్నావు ఇప్పుడు? దమస్కు ప్రాంతంలో ఆయనకి జరిగిందంతా గురించి ఎవరు చెప్తున్నారు? బర్నబా చెప్తున్నారు శిష్యులకి. చెప్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ పౌలుని అంగీకరిస్తారనమాట. అంగీకరించిన తర్వాత ఏం చేసిద్దంటే దమస్కు ప్రాంతం వాళ్ళందరూ ఈ పౌలుని ఎలా అయినా చంపేయాలని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారనమాట. ప్లాన్లు వేసుకుంటూ ఉన్నప్పుడు అందులో ఆయనకి స్నేహితులుగా ఉన్న ఒక ఆయన ఏం చేస్తారంటే పౌలుని ఎలా అయినా కాపాడాలని చెప్పేసి ఆయన్ని ఒక ఇది గోడ అనుకోండి, ఈ గోడకి డాబా ఉండిద్దా, ఆ డాబాకి అవతల గంపలు ఉంటాయి తెలుసా, గంపలు. మరి ఆయన ఎవరైనా చూశారనుకో తప్పించినందుకు వీళ్ళని కొడతారు, తప్పించుకున్నందుకు ఆయన్ని చంపేస్తారు కదా. వాళ్ళు భయపడి ఒక గంపలో పౌలు గారిని గంపలో వేసేసి ఆ గోడ మీద నుండి ఇలా దించేశారనమాట. ఏం చేశారు? ఈ గంపలో పెట్టేసి కిందకి దింపేసి ఆ పౌలు గారు అక్కడి నుంచి తప్పించేశారనమాట. అలాగా యేసయ్య ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా అలాగా ఎవరో ఒకరి చేత విడిపిస్తూ ఉన్నారనమాట. అలాగా విడిపిస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏమైందంటే ఆ గంపలో నుంచి వచ్చేసారు కదా, నెక్స్ట్ ఇంకో ప్రాంతానికి అలాగా చాలా ఊర్లు ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నారనమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందనమంటే ఇకోనియా అనే ప్రాంతం ఉంది. ఏం ప్రాంతం? ఈకోనియా. అందుట్లో లుస్త్రా అనే ఒక పట్టణం ఉందన్నమాట. ఏం పట్టణం? లుస్త్రా. అందుట్లో ఒక ఆయన ఏం చేస్తున్నారంటే ఆయనకి కాళ్ళు అసలు పనిచేయవన్నమాట. చిన్నప్పటి నుండి ఆయన నడవలేడు, ఆయన కుంటివారనమాట. అయితే ఒకరోజు పౌలు గారు ఇలాగే, ఇప్పుడు నేను అలా చెప్తున్నాను, పౌలు గారు ఇలాగే దేవుని గురించి మీలా కూర్చుంటే అలా చెప్తా ఉన్నారనమాట. మీలా కూర్చున్న వాళ్ళలో ఒక మనుషునికి ఏంటంటే ఆయన కుంటివాయన అనమాట. ఆయన చాలా శ్రద్ధగా వింటున్నారంట పౌలు గారు చెప్పే మాటలు. అసలు మీలాగైతే అలా పక్కకు చూడట్లేదు, పౌలు గారు ఏది చెప్తే అలాగే చూస్తున్నారంట. అబ్బాయి ఎంత బాగా చెప్తున్నారు, ఈయన గురించి నేను నేర్చుకోవాలని పౌలు గారి వైపు అలాగే చూస్తూ వింటున్నారనమాట. అప్పుడు అంతమందిలో పౌలు గారు ఆయన ఉన్నారు కదా కుంటివాడైన ఆయన చూసి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ఏమంటారంటే ఆయన విశ్వాసం, ఈయన మాటలు వింటే నాకు స్వస్థత కలిగిద్ది, ఈయన ద్వారా నాకు మేలు కలిగిద్ది, ఆయన ఏదో మంచి మాట చెప్తున్నాడు, నేను ఈ మాటలను బట్టి బలం పొందుకుంటానని అలాగే చూస్తూ ఉంటే ఆయన చూసి పౌలు గారు అంటారు, నీ విశ్వాసాన్ని నేను గ్రహించానంటారు. ఏం గ్రహించారు?
ఆ కుంటివానిలో ఏం గ్రహించారు? మీరైతే ఎలా చూస్తారు తెలుసా? అక్క అవగొట్టక్క, మేము ఇంటికి వెళ్ళాలి, ఆకలేస్తుంది అన్నట్టు చూస్తారు. మీలాగా చూశాడు ఆయన? చూడలేదు కదా. చాలా విశ్వాసంతో చూశారనమాట. అలా చూస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఆయనకి ప్రార్థన చేసి ఆయనకి స్వస్థతనిస్తారనమాట. ఆయనకి స్వస్థతనిచ్చినప్పుడు ఆయన వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయనకి స్వస్థతనిస్తాడు కదా. వెంటనే పౌలు గారు అంటారు, హలో హలో. మీలాగైతే గొడవ పడలేదు ఆయన, చాలా శ్రద్ధగా విన్నారు. అలా చేయకూడదు, నీకు చాక్లెట్ లేదు. ఆయన అంటారు వెంటనే, నువ్వు లేచి నీ పాదాలు మోపి నుంచో అంటారు. నీకు నడక రాలేదనుకో, ఎవరైనా వచ్చి నువ్వు నుంచో అంటే నుంచుంటావా? ఆయన ఏంటి నువ్వు అలా చెప్తావు, నేను కుంటోండి, నీకు తెలుసా ఆ విషయం అన్నాడా? అనలేదు. నువ్వు లేచి నుంచో అనగానే దబ్బుని లేచి నుంచున్నాడంట. అలాగా క్విక్గా వెంటనే అలా గంతులేసి నుంచున్నాడు అనమాట. ఆయన విశ్వాసాన్ని బట్టి పౌలు గారు ఆయన్ని స్వస్థపరిచారనమాట. ఆయన వెంటనే లేచి నుంచున్నారనమాట. అయితే అక్కడ ఆయన ఒక్కడే ఉన్నాడా? ఆయన ఏం చేస్తున్నారు అక్కడ? ఇలాగే ప్రసంగం చేస్తూ ఉన్నారు కదా. ప్రసంగం అంటే ఆయన ఒక్కళ్ళే ఉంటారా? ఉండరు కదా, ఇంకా చాలామంది ఉంటారు కదా. అప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ అనుకుంటారంట, అబ్బో ఈయనేంటి కుంటివారిని కూడా స్వస్థపరిచారు, అయితే ఈయన ఒక దేవత అనుకుంటా. ఈయనతో పాటు ఎవరు వచ్చారంటే బర్నబా గారు కూడా వచ్చారనమాట. ఎవరెవరు వచ్చారు సూచక క్రియ చేయడానికి? పౌలు గారు, బర్నబా గారు. వీళ్ళిద్దరిని చూసి వాళ్ళందరూ అనుకున్నారంట, అబ్బో వీళ్ళు దేవతలు అనుకుంటా, వీళ్ళు భలే చేశారే, కుంటివారిని కూడా స్వస్థపరిచారే అని చెప్పి వీళ్ళే దేవతలు అని చెప్పుకొని చాలామంది రాళ్ళకి, రప్పలకి, చెట్లకి మొక్కేస్తున్నారు కదా. వాళ్ళకి కొంచెం ఏదో గాలి గట్టిగా రాగానే ఏదో స్వరం వినబడిందని ఏమేమి ఆ దేవత అని చేసేసుకుంటారు కదా. విగ్రహాలకి అలా పూజ చేస్తారు, వాడికి చాక్లెట్ లేదు. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళు దేవతలు అని చెప్పి బర్నబా గారికి ఏమో ఒక దేవత పేరు, పౌలు గారికి ఒక దేవత పేరు పెట్టేశారనమాట. ఇప్పుడు చాలామంది చాలా దేవతల గురించి చెప్తున్నారు కదా. అలాగే వాళ్ళు కూడా అబ్బా వీళ్ళు వాళ్ళకి తెలియదు కదా, అందుకే దేవతలు అనుకొని దేవతలే మనుషుల్లాగా వచ్చేసారు, ఆ దేవుడే మా దగ్గరికి వచ్చేసాడు అనుకొని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళకి పేర్లు పెట్టేసి వాళ్ళే పూజిస్తున్నారు. మనం అలా చెయ్యొచ్చా? మనకి అసలు దేవుడు ఎవరు? వేరే వాళ్ళని మనం పూజించొచ్చా? అలా చేస్తే పౌలు గారిది కదా తప్పు పాపం. ఇంకేం చేశారు పౌలు గారు, ఆ మాట అందరూ అలాగా అబ్బా దేవతలు వచ్చారు మన దగ్గరికి అనుకోగానే అలా ఒక్కరికి చెప్పామనుకో అందరికీ స్ప్రెడ్ అయిద్దా లేదా ఆ న్యూస్? అలాగా ఆ న్యూస్ పౌలు గారికి, బర్నబా గారికి కూడా తెలిసిందంట. పౌలు గారు, బర్నబా గారు అమ్మో మనల్ని దేవతలు అనుకుంటున్నారు ఈ జనాలంతా, ఇలా అనుకోకూడదు కదా అని ఆ మాట వినగానే వాళ్ళకి చాలా దుఃఖం వచ్చేసింది అనమాట. ఎందుకని? వాళ్ళు ఎవరి గురించి ప్రసంగిస్తున్నారు? యేసయ్య తప్ప వేరే దేవుడు ఉండొచ్చా మనకి? ఉండకూడదు కదా. అమ్మో మా వల్ల ఏమైనా తప్పు జరిగిద్దేమో, ఇలా జరగకూడదు యేసయ్య, నువ్వు మాత్రమే మహింపరచాలి. కొంతమంది అయితే అబ్బా నేనే కనబడాలి, ఈ డ్యాన్స్లో నేనే కనబడాలి. కొంతమంది సండే స్కూల్లో ఈ వీడియోలో నేను కనబడాలని ముందుకు వచ్చి డ్యాన్స్ వేశారు. ఆయన మాత్రం అలా అనుకోలేదన్నమాట. నేను మాత్రం కనబడకూడదు యేసయ్య, నువ్వు మాత్రమే మహింపరచబడాలి యేసయ్య అనుకొని పౌలు గారు, బర్నబా గారు ఏం చేశారంటే వాళ్ళ బట్టలు చింపేసుకొని మరి అలా మోకాళ్ళ మీద పడిపోయి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తున్నారనమాట. ఏడుస్తూ ఉన్నారు బట్టలు చింపేసుకొని మరి యేసయ్య ఇలా జరగకూడదని. అలా ఏడుస్తూ ఆ జనాల మధ్యలోకి వచ్చేసారనమాట. ఈ జనాల మధ్యలోకి వచ్చేసి అమ్మా మేము అలా కాదు, మేము దేవతలం కాదు, మేము యేసయ్య నామాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాం, మీరు ఎందుకు మమ్మల్ని దేవతలుగా పూజిస్తున్నారు? మీరు అలా చెయ్యకూడదు, మీరు విగ్రహాలకి పూజించకూడదమ్మా అని చెప్తున్నారు. పౌలు గారు మంచి మాట చెప్పారా, చెడ్డ మాట చెప్పారా? మంచి మాటే చెప్పారు కదా. మనం మంచి మాటలు విన్నాంగా, చెడ్డ మాటలు అయితేనే వింటాం. మొన్న ఎవరో టీవీ చూడకూడదంటే వెళ్ళి టీవీయే చూస్తా అనిందంట. నేను అడిగితే నేను సాతాను బిడ్డను అందంట. ఇక్కడే ఉంది ఆ పిల్ల. అలా చెప్పొచ్చా? మనం ఎవరి బిడ్డలో? యేసయ్య బిడ్డలం కదా. మరి యేసయ్య ఏడవాలా, నవ్వాలంటే మనం యేసయ్యకి ఇష్టంగా ఉండాలి కదా. పౌలు గారు కూడా యేసయ్యని నవ్వించడానికి యేసయ్య మాటలు వినాలి కాబట్టి ఏం చెప్పారంటే మీరు అలా విగ్రహాలు చేసుకోకూడదు, అలా వేరే దేవతలకి మొక్కకూడదు. మీరు అందరూ వెళ్తారా? గుళ్ళకి వెళ్తారా? వెళ్తారు.
ఎక్కడ ప్రసాదం అంటే అక్కడికి వెళ్ళరు కదా. మంచి పిల్లలు మీరు అందరూ, మిమ్మల్ని బట్టి యేసయ్య నవ్వుతున్నారనమాట. అలాగా పౌలు గారు బర్నబా గారు కూడా అలా చేయకూడదమ్మా, విగ్రహాలకు మనము పూజించకూడదు, యేసయ్య మాత్రమే ఈ సూచక క్రియ చేశారు, మేము కాదు అని చెప్పి అక్కడున్న జనాలందరికీ చెప్పారనమాట. అలా చెప్పగానే వాళ్ళ కోపం వచ్చేసింది, బాగా చాలా కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే పౌలు గారిని బర్నబా గారిని రాళ్ళు తీసుకొని రాళ్ళు విసిరేశారు వాళ్ళ మీదకి. ఏమి విసిరేశారు? ప్రెస్కా ఏమి విసిరేశారు? రాళ్ళు. నీకు చాక్లెట్ అప్పల పేరు గుర్తుంచుకోండి. ఏమి విసిరేశారు? మనకు ఒక్క రాయి తగ్గితేనే 10 రోజులు పడుకుంటాం, అమ్మో నాకు కాలు దెబ్బ తగిలిందని కదా. కానీ చాలా రాళ్ళు వేశారంట పౌలు గారి మీదకి, బర్నబా గారి మీదకి. అక్కడున్న ప్రజలందరూ అనుకున్నారంట సీన్ అయిపోయింది, ఇంకెళ్ళి చచ్చిపోయారులే అనుకొని వెళ్ళిపోయారంట అందరూ వెళ్ళిపోయినాక. కానీ పౌలు గారికి బర్నబా గారికి ఎక్కడో కొంచెం ఊపిరి ఉందన్నమాట. అప్పుడు ఆ శిష్యులందరూ చూసి వాళ్ళిద్దరిని ఏం చేశారంటే తీసుకొని ఒక గదిలోనికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఉంచారనమాట. అలాగా ఆయన కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి వైద్యం అలా చేశారు. దెబ్బ తగిలిన వాళ్ళు అలా వదిలేరు కదా, ఆయన అంతా జాగ్రత్తగా చూసుకున్నారనమాట. చూసుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ ఏం చేశారంటే పౌలు గారు వాళ్ళందరినీ ఫ్రెండ్స్గా మార్చుకున్నారు. కొంతమంది వినే వాళ్ళు ఉంటారు, కొంతమంది వినని వాళ్ళు ఉంటారు కదా. వినే వాళ్ళని కొంతమందిని ఫ్రెండ్స్గా చేసుకొని ఇకోనియా ప్రాంతంలోనే కదా, ఇకోనియా ప్రాంతం వాళ్ళందరూ కదా రాళ్ళు విసిరేశారు. మళ్ళీ పౌలు గారు ఏం చేశారంటే అదే ప్రాంతంలోకి మళ్ళీ వచ్చారంట. ఎవరైనా కొట్టారనుకో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మనం వెళ్ళాం కదా. నీకు అది ఇవ్వను రా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను రా అంటే వెళ్ళిపోతాం. కానీ పౌలు గారు అలా చేయలేదన్నమాట. వాళ్ళు నన్ను కొట్టారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వాళ్ళు చనిపోవాలి, వాళ్ళకి అలాగే అవ్వాలి అని అనుకోకూడదు. ఎవరైనా నేను కొట్టారనుకో నీకు కూడా అట్టగే జరగాలరా అనుకుంటాం కదా. అనుకుంటాంలే, అబద్ధాలు చెప్పకూడదు, నువ్వు మంచి పిల్లోడివి అలా అనుకుంటాం కదా. కానీ పౌలు గారు అలా అనుకోలేదంట. ఏ ప్రాంతం వాళ్ళైతే రాళ్ళు వేసి కొట్టారో మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరికీ యేసయ్య గురించి చెప్పారనమాట. ఎవరి గురించి చెప్పారు? యేసయ్య గురించి చెప్పారు. అలా చెప్తూ అలాగ ప్రసంగిస్తూ ఉన్నారనమాట. అక్కడ పౌలు గారికి చాలా అందరూ చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తున్నారా యేసయ్య వార్త చెప్పినందుకు? ఇస్తున్నారా? కానీ మీకు ఇస్తున్నారు, మీకు ఇస్తున్నా వినట్లేదు. కానీ పౌలు గారు వెళ్ళిన చోట్లల్లా దెబ్బలేనా? వెళ్ళిన చోట్లల్లా దెబ్బలే, చాలా శ్రమలు వచ్చినాయి. అయినా ఆయన సువార్త చెప్పడం ఆపేశారా? ఆపేసి నేను చెప్పనులే యేసయ్య, నేను ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నా ఇంటికి, నన్ను వదిలే అన్నాడా? అనలేదు కదా. యేసయ్య గురించి ఎన్ని శ్రమలు వచ్చినా ఆనందిస్తూనే ఉన్నాడు. మన థీమ్ ఏంటి? రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆయన యేసయ్యని చూసుకొని ఎంత శ్రమ వచ్చినా, వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టినా, చంపాలని చూసినా యేసయ్యను చూసుకొని ఆయన ఆనందిస్తున్నాడు. మనుషుల్ని చూసి కాదు, ఎవరిని చూసి? యేసయ్యని చూసి ఆనందిస్తూ ఉన్నారనమాట. అయితే ఒకసారి ఇంక వాళ్ళు ఏం చేశారంటే పౌలు గారు బర్నబా గారు ఇప్పుడు దాకా చాలా ప్రాంతాలకు సువార్త చెప్పారు కదా. అలాగే ఇంకా వాళ్ళు చెప్పిన ప్రాంతాలన్నిటిలో ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ విశ్వాసం ఎలా ఉందని బర్నబా గారు ఇంకొకరిని తీసుకొని వేరే చోటకి, పౌలు గారు శీలా అనే ఒక వ్యక్తిని తీసుకొని ఒక ప్రాంతానికి వచ్చారనమాట. ఇప్పుడు ఎవరితో వచ్చారు పౌలు గారు? శీల, పౌలు శీల అనమాట. వీళ్ళిద్దరూ వాక్యం ప్రసంగించడానికి ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళారనమాట. అలా ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దెయ్యం ఉందన్నమాట. ఎవరున్నారు? దెయ్యం ఉంటే వెళ్తారు ఎవరైనా? నిన్న ఒక జోక్ చెప్పనా మీకు. నిన్న అక్క టాయిలెట్ వస్తుందని ఒక అబ్బాయి అన్నాడు. అయితే పైన ఎల్లు అన్న అంటే సగం మెట్ల దాకా వెళ్ళి అక్క పైన చీకటి కొంది, నాకు భయం వేస్తుంది అక్క, ఎవరు నేను రమ్మని అన్నాడు. చీకటికే భయపడిపోయాడు. దెయ్యం అంటే మనం వెళ్తామా? అబ్బాయి పాపం గొప్ప పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంట్రా అప్పుడే వెళ్ళి వచ్చా అంటే అక్క పైన చీకటి కొందా, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళను అక్క అన్నాడు. సరేరా ఇంకొక అక్కనిచ్చి పంపిస్తా అంటే అప్పుడు వెళ్ళాడు. కానీ పౌలు గారు దెయ్యం ఉందని వెనక్కి వెళ్ళిపోయారా, స్థలంలో నుంచి వెళ్ళలేదు. అక్కడ ఆ దెయ్యం పేరేంటంటే పూతోను. ఏం దెయ్యం? పూతోను దెయ్యం. అంటే అదేంటంటే ఇప్పుడు మనకి వెళ్ళామంటే ఇదివరకు సోది చెప్తామని ఒకళ్ళు వచ్చేవాళ్ళు, గుర్తుందా? ఇలా ఊదుకుంటా సోది అలాగే సోది చెప్తాను ఒకళ్ళు వచ్చేవాళ్ళు కదా. వాళ్ళు ఏం చేశారంటే ఒక అమ్మాయి సోది చెప్తా ఉండిద్ది అనమాట. చాలామంది చెప్పించుకుంటారు కదా, అవన్నీ జరుగుతాయా? పోతే ఊరకనే వాళ్ళ డబ్బుల కోసం ఏవో చెప్తా ఉంటారు, మనం చెప్పించుకుంటూ ఉంటాం. అలా చెప్తా ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే ఆమెను చూసి బాధపడి ఇలా కాదు, ఇలా చేయకూడదని చెప్పేసి ఆమెకి ప్రార్థన చేశారనమాట. ఏం చేశారు? ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఆ దెయ్యం పేరేంటి?
చాలామంది ఉన్నారు ఇక్కడ సోది చెప్పేవాళ్ళు కదా. వాక్యం చెప్పమంటే చెప్పరు కానీ గంటలు గంటలుగా ఆ మూల మీద సోది వేసుకుంటారు వెనకాల వాళ్ళంతా. నాకు తెలిసి ఆ సోదంతా దెయ్యం అనమాట. ఎవరదంతా? ఇప్పుడు ఎవరైనా మీకు సోది ఎక్కువ చెప్పుకుంటే ఏమంటారు వాళ్ళని? దెయ్యం కాదు, పూతోను అనండి. వాళ్ళకి అర్థం కాదు కదా, అప్పుడు మనల్ని తిట్టరు. ఏమంటారు? పూతోను అనమాట. ఆ దెయ్యం ఉందనమాట. పౌలు గారు అది చూసి ఆ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ పూతోని దెయ్యం వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆమె సోది చెప్తుంది, ఆ దెయ్యం వెళ్ళిపోయింది అనుకో, ఇంకా ఆమెకు చెప్పడానికి అయ్యిద్దా? చెప్పడం అవ్వదు. ఇప్పుడు ఆమె వాటి మీద బ్రతుకుతుంది. అలా చెప్తే డబ్బులకా ఒత్తుతూనే చెప్పి వెళ్ళిపోతారా? డబ్బులకే వస్తారు కదా. ఇప్పుడు ఆ యజమాని వచ్చి పౌలు గారిని తిడతారనమాట. నువ్వెందుకు అలా చేసావు? నీ వల్ల నాకు డబ్బులు రావట్లేదు, ఇప్పుడు నాకు ఫుడ్ ఎవరేస్తారు, అది ఇది అని చెప్పేసి పౌలు గారి మీద చాలా కోపంగా ఉన్నారనమాట. అయితే కోపంగా ఉండి ఆ దెయ్యాన్ని ఆ దెయ్యం వదిలిపోతే మంచిదా చెడ్డదా? మనకు మంచిదే కదా. ఆయనకంట కోపం వచ్చేసి ఏం చేశారంటే పౌలును శీలన్ని చెరసాల్లో వేసేశారు. ఎక్కడ వేశారు? చెరసాల అంటే తెలుసా మీకు? ఏంటిది? జైలు. ఇప్పుడు మనలాగుండే కాదు అప్పుడు జైళ్ళు. ఇప్పుడు మనకన్నా కొంచెం వెంటిలేషన్ ఉంది. అప్పుడు జైళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? మొత్తం చీకటిగా ఉంటాయి. ఆ జైల్లో వేసేసి కాళ్ళకి పెద్ద పెద్ద బొండలు, అంటే పెద్ద పెద్ద రాడ్లు ఉంటాయి కదా. అస్సలు నువ్వు ఇలా కదపడానికి కాదు కదా, నీ ఏళ్ళు చిటికి నెలలు అనడానికి కూడా కదలదు అనమాట. చాలా బరువుగా ఉంటాయి అనమాట. అవి కాళ్ళకి వేసేసారంట. రెండు చేతులకి సంఖ్యలు వేసేసారంట. కనీసం వాళ్ళు ఇలా చాముడు తుడుచుకోవడానికి కానీ ఇలా చూడడానికి కానీ అస్సలు వీలవ్వేదిగా చాలా బరువు ఉండేయంట. ఇదిగోండి ఇలా 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 జైల్లో పెట్టేసి వాళ్ళిద్దరినీ ఉంచేశారనమాట. జైలు అంటే ఒక్కళ్ళే ఉంటారా? వాళ్ళిద్దరినీ ఒకే దానిలో ఉంచారనమాట, ఒకే గదిలో. అప్పట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడన్నా మనోళ్ళు గోడలు దూకి అలా వస్తున్నారు కానీ ఖైదీలు అప్పట్లో చాలా పెద్దగా ఉంటాయి. రాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అయితే ఆ పెద్ద పెద్ద బండ్లు వేసేసి పెద్ద మంచి సంఖ్యలు అసలు ఇలా అన్న తెగవన్నమాట. అవి గోడకి గీకిన నువ్వు చచ్చిపోతావు కానీ ఆ సంఖ్యలు తెగవు, అంత బలంగా ఉంటాయి అన్నమాట. అలాంటి వేసేసి వదిలేస్తే పౌలు శీల ఏం చేశారంటే, ఇప్పుడు మనల్ని జైల్లో ఇప్పుడు చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీ మమ్మీ కొట్టింది అనుకోండి, ఏడుస్తారా? ఏసయ్య మా మమ్మీ కొట్టింది, ఏసయ్య మా అమ్మ మనసు మార్చు అంటారు ఎవరైనా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొట్టింది అనుకో, మా మమ్మీని తిట్టుకుంటాం, మామూలుగా తిట్టుకోం కదా, పద్దాగా నన్నే తిట్టిద్దమ్మయ్యమ్మ, ఇంకెవ్వరు కనబడరు, ఆడున్నాడుగా అడిగి చెప్పొచ్చుగా కదా. మా ఇంట్లో కూడా జరుగుతాయి, అందుకే చెప్తున్నా కదా, అనుకుంటాం కదా అలాగా. కానీ పౌలు శీలలు అలా అనుకున్నారా? అసలు జైల్లో వేసినందుకు ఇంచు కూడా భయపడలేదంట. వాళ్ళిద్దరూ ఏం చేశారు తెలుసా? జైల్లోకి వెళ్ళి ఏం చేశారు తెలుసా? మీరు మామూలుగా వచ్చి పాడమంటే నాకు ఆ కాళ్ళు నొప్పులు అవుతున్నాయి అక్క అంటున్నారు. కానీ పౌలు శీలలు అంట పెద్ద పెద్ద కాళ్ళు బొండలు కాళ్ళకి వేసుకొని సంఖ్యలు వేసుకొని పాటలు పాడుతున్నారంట. ఏం చేస్తున్నారు? ఎవరైనా పాడతారు? సినిమా పాటలు కాదయ్యా. ఏం పాటలు? యేసయ్య పాటలు. మీరు 2 గంటలకి ఫస్ట్ రోజు అయితే అక్క మా కాళ్ళు నొప్పులు అవుతుంది అని కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళైతే పెద్ద పెద్ద బొండలు వేసుకొని మరి సంఖ్యలు వేసుకొని మరి ఇదిగోండి వాళ్ళు ఇగో మ్యూజిక్ సింబల్స్ అనమాట, ఏంటో అనమాకండి. ఇగో ఆ పెద్ద పెద్ద బొండలు వేసుకొని సంఖ్యలు వేసుకొని మరి ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, యేసయ్యని స్తుతిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు సంతోషంగా ఉండి యేసయ్యని స్తుతిస్తున్నారా? అన్నీ ఉండి యేసయ్యని స్తుతిస్తున్నారా? చాలా ఆస్తుండి స్తుతిస్తున్నారా? బాగా తింటా స్తుతిస్తున్నారా? ఎక్కడ స్తుతిస్తున్నారు? చెరసాల్లో శ్రమల్లో ఉన్నారా? ఆనందంలో ఉన్నారా? శ్రమల్లో ఉండి కూడా ఎవరిని స్తుతిస్తున్నారు? యేసయ్యని. మన థీమ్ ఏంటి? రీజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఆనందించాడు. ఎల్లప్పుడూ ఆనందించాలని చెప్తారు కానీ ఎల్లప్పుడు అంటే మనం మాత్రం బాగా హ్యాపీ ఉన్నప్పుడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు యేసయ్య నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తా అని వచ్చి సాక్ష్యం చెప్తా, యేసయ్య నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు అంటాం. ఆ తర్వాత ఫెయిల్ అయ్యామనుకో, అక్క యేసయ్య లేడు, నేను ఫెయిల్ అయిపోయాను, నాకు యేసయ్య సహాయం చేయలేదు అంటాం కదా. కానీ పౌలు గారు అలా అనలేదనమాట. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే యేసయ్యను మాత్రమే స్తుతించారనమాట. మనం ఎప్పుడు మనకి ఏ బాధ వచ్చినా సంతోషంగా ఉన్నా ఏమైనా ఎవరిని స్తుతించాలి? ఎవరిని బట్టి ఆనందించాలి? నాకు జ్వరం వచ్చిందని చెప్పి అమ్మో నాకు జ్వరం వచ్చిందని బాధపడకూడదు. యేసయ్య జ్వరం వచ్చింది, నువ్వు దీన్ని తగ్గిస్తావని నాకు తెలుసు అని చెప్పి యేసయ్యలో ఆనందించాలన్నమాట. అలాగా పౌలు శీలలు కీర్తనలు పాడుతూ ఉంటాయి అన్నమాట. అవి ఆ బంధకాలన్నీ తెగిపోయినాయి అనమాట. వాళ్ళు పాటలు పాడితేనే ఏమైపోయినాయి? తెగిపోయినాయి. ఆ సంఖ్యలన్నీ తెగిపోయినాయి. వాళ్ళిద్దరికి తెగిపోగానే ఆ గేట్లు ఉన్నాయి కదా,
మనమైతే ఆ గేట్ ఇంచు ఇలా కూడా కదలట్లా మనం పాడితే. వాళ్ళిద్దరే పాడింది. మనం ఎంతమంది ఉన్నాం? మినిమం ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నాం. మనం పాడితే కనీసం కిందోడు పైకి రావట్లా, ఆ గేట్ ముందుకు కూడా జరగట్లా, ఈ స్టాండ్ టీ కప్పు కూడా కదలట్లా. కానీ వాళ్ళిద్దరే ఇద్దరే పెద్ద జైల్లో ఉన్నా సరే వాళ్ళిద్దరు పాటలకే ఆ గేట్లన్నీ తెరుచుకుంటూ పోయినాయి అంట. వాళ్ళకున్న సంఖ్యలు కూడా తెగిపోయినాయి అన్నమాట. ఆ గేట్లు ఇప్పుడు జైల్లో ఉన్నావు, నిన్ను ఎవరైనా గదిలో పెట్టేశారనుకో, గేట్లు తీయగానే పరిగెడతావా? అక్కడే ఉంటావా? పరిగెడతాం కదా. కానీ ఆ జైల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ వెళ్ళిపోలేదంట. వాళ్ళు కూడా వెళ్ళిపోలేదు. పౌలు సెల్లు సంఖ్యలు ఊడిపోయినాయి, అవన్నీ తెగిపోయినాయి, గేట్లు కూడా ఓపెన్ అయినాయి. వెళ్ళిపోవచ్చుగా? వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోకూడదు కదా. అప్పుడు ఎవరికి అవమానం వచ్చింది? దేవునికి కదా. ఏసై బిడ్డలుగా ఉండి మనం తప్పులు చెయ్యొచ్చా? అబద్ధాలు చెప్పొచ్చా? దొంగతనాలు చెయ్యొచ్చా? అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా ఉండొచ్చా? చెయ్యకూడదు కదా. నీకు అక్కడ 10 రూపాయలు కనబడుతున్నా నువ్వు తీసుకోవచ్చా? తీసేసుకొని చాక్లెట్లు కొనేసుకొని అమ్మయ్య అని చెప్పొచ్చా? చేయకూడదు కదా. అలాగా పౌలు గారు, శీల గారు అవన్నీ తెగిపోయినా సరే వెళ్ళిపోలేదన్నమాట. అక్కడే నుంచోగానే. మరి జైల్లో ఎవరుంటారు? బ్లెస్సీ ఉండిద్ది, నికోలస్ ఉంటాడు, మన ప్రైజీ ఉండిద్ది, కీర్తి ఉండిద్ది. వాళ్ళందరూ ఉంటారా జైల్లో? ఎవరుంటారు? ఖైదీలు. వాళ్ళని కాయడానికి ఎవరుంటారు? పోలీసులు ఉంటారు కదా. ఆ జైలు అధికారి వస్తారనమాట. ఆయన ఏడుస్తూ ఉంటాడనమాట. అమ్మో జైల్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారే, ఇక నా పోస్ట్ పోయింది, ఇంక మా పిల్లలందరిని ఎలా పోషించుకోవాలి, ఇప్పుడు నా ఉద్యోగం అంతా పోయింది, అమ్మ నా పని అయిపోయింది, ఎలా అని ఏడుస్తూ ఉంటే అప్పుడు పౌలు గారు అంటారనమాట ఆ అధికారితో, మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఈ జైల్లో ఉన్న ఖైదీలు మేమందరము ఇక్కడే ఉన్నాము అని చెప్పి ఆయనకి సువార్త ప్రకటించారంట. ఎవరికి సువార్త ప్రకటించారు? పోలీసులకు. ఎవరైనా చెప్తారా వెళ్ళి? మీరు పోలీసు అక్కడ ఉన్నారనుకో, టేక్ లెఫ్ట్, ఆయన రైట్లో ఉంటే లెఫ్ట్కి వెళ్తాం, ఫ్రంట్ ఉంటే బ్యాక్కి వెళ్తాం కదా. కానీ ఆయన ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఎవరి గురించి చెప్పారు? యేసయ్య గురించి. ఆయనకి చెప్పాల్సిన అవసరం ఉందా? చక్కగా గేట్లు ఓపెన్ అయిపోయినాయి, వెళ్ళిపోవచ్చుగా, ఆయన పని ఆయన చూసుకోవచ్చుగా చక్కగా. అలా చేశారు ఆ పౌలు గారు. చేయలేదు కదా. ఆయనకు కూడా వెళ్ళి వార్త చెప్పారనమాట, సువార్త చెప్పారు. యేసయ్య ఇలా ఉంటారు, యేసయ్య గురించి నమ్ముకో అని చెప్పగానే వెంటనే ఆయన ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? వెంటనే ఆయనకి మారు మనసు వచ్చింది. ఆ పోలీస్ కూడా బాప్తీసం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? మీలో ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? తీసుకున్నావా? మనం కనీసం ఎంతప్పటి నుండి వింటున్నామా ప్రసంగాలు? యేసయ్య ఎవరో మనకి ఎంతప్పటి నుండి తెలుసు. ఇప్పుడు ఎవరైనా యేసయ్య ఎవరంటే ఎంతంది చెప్తారు కదా. కానీ ఎప్పటికొచ్చి మనకి మారు మనసు లేదు, బాప్తీసం లేదు, ఏదో నామకార్థంగా గిఫ్ట్లు ఇస్తారక్క, చాక్లెట్లు ఇస్తారక్క, వచ్చాము వెళ్ళిపోయాం, అయిపోయింది. కానీ ఆయన ఒక్కటే మెసేజ్ విన్నాడు. ఎన్ని? 10 విన్నాడా? 10 విన్నాడా? 100 విన్నాడా? మనకులాగా చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాడా? లేదు కదా. ఒక్క ప్రసంగం పౌలు గారు చెప్పిన మాటలకి దెబ్బకి మారిపోయాడు. ఆయన చేసే చెడు పనులన్నీ ఒప్పేసుకొని యేసయ్య దగ్గర వెంటనే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు. ఆయన కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాప్తీసాలు తీసుకున్నారనమాట. ఇప్పుడు మీరు మారడం కాదు, మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తుంటే అరే చెయ్యా అంతే అలాగే తీయాలని చెప్తారా? మీరు ఏం చేయాలి? వెంటనే అరే అలా చేయకూడదు, అలా తిట్టకూడదు, అలా కొట్టకూడదు అని చెప్తారా? ఎంతమంది చెప్తారు ఈ రోజు నుంచి? అన్నీ అబద్ధాలే. నిజంగా చెప్పే వాళ్ళే చెయ్యెత్తాలి. యేసయ్య చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? నేను చూడట్లేదు, ఇక్కడ వాళ్ళు కాదు, యేసయ్య చూస్తున్నారు. ఈ రోజు నుంచి ఎక్కడైనా తప్పు జరిగితే అలా చేయకూడదు, మన యేసయ్య బిడ్డలు అని చెప్తారా? ఓకే, మంచిది. మీరు అందరూ మంచి బిడ్డలు. ఇప్పుడు పౌలు గారికి అన్ని శ్రమలు వచ్చినాయి. ఎవరిని బట్టి ఆనందించారు? ప్రిస్కా అయితే లాలీపాప్ని బట్టి ఆనందిస్తుంది. ఎవరిని బట్టి ఆనందించారు? ఎవరిని బట్టి? ప్రిస్కా చెప్పాలి. ఎవరిని బట్టి చెప్పు? ఆ లాలీపాప్ తీసేసుకో ప్రిస్కా దగ్గర. అయిపోయింది. ఇప్పుడు చెప్పు పేరు చెప్పు. ఎవరు? గట్టిగా చెప్పు. యేసయ్యని బట్టి కదా. మనం కూడా జ్వరం వచ్చిందని ప్రార్థన చేయకుండా ఉండడం, జలుబు వచ్చిందని ఇంట్లో కూర్చోవడం అలా చేయకూడదు. రోజు ప్రార్థన చేస్తారా మీ అందరూ? అబద్ధాలే. నిజంగానా? ఓకే. ఒకవేళ చెయ్యకపోతే ఈ రోజు నుండి చేసుకోవాలి. పౌలు గారు అయితే ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల్లోనే ఇంకా గట్టిగా నుంచున్నారంట. ఇంకా గట్టిగా ఎవరైనా కొడుతున్నారంటే గట్టిగా యేసయ్యా అని గట్టిగా చెప్పేవాడంట. ఒక దెబ్బ పడగానే మనం ఆగిపోతాం.
ఆపండి అనగానే ఆపేస్తాం. కానీ పౌలు గారు ఎంత గట్టిగా కొడితే, ఎన్ని ఎక్కువ దెబ్బలు కొడితే అంత ఎక్కువ ప్రసంగం చెప్పేవాళ్ళు అనమాట. ఇక నుంచి మనం కూడా ఎవరిని బట్టి ఆనందించాలి? ఎవరిని బట్టి ఆనందించాలి? ఓకే, శ్రమలను బట్టి కృంగిపోకూడదు. ఎవరిని బట్టి ఆనందించాలి? మనకుంది కదా, ఈ థీమ్ ఉంది కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. చెప్పాలి. ఫిలిప్పి, ఈ మాట ఎవరు రాశారో తెలుసా మీకు? ఎవరు రాశారు? పౌలు గారే రాశారు. ఎక్కడుండి రాశారు? వాళ్ళ ఇంట్లో ఇంత ప్లేట్ అన్నం తింటా చక్కగా మంచి బట్టలు వేసుకొని సూటు బూట్ వేసుకొని రాశారా ఈ మాట? కాదు, చెరసాల్లో ఉండి చాలా శ్రమల్లో ఉండి ఈ మాట రాశారనమాట. ఓకేనా? ఈ 3 days థీమ్ అందరికి అర్థమైందా? స్టోరీ అర్థమైందా? అర్థమైందా? వ్యర్థమైపోయిందా? అర్థమైందా? థమ్స్ అప్పా, థమ్స్ డౌనా? ఓకే, ఓకేనా? ఈరోజు నుండి అందరూ మంచి పిల్లలా, చెడ్డ పిల్లలా? మంచి పిల్లలు, మంచి పిల్లలు. ఓకే, ఈరోజు నుండి అందరూ ప్రేయర్ చేసుకుంటారా? సండే స్కూల్కి ఎంతమంది వెళ్తున్నారు? మంచి పిల్లలు అందరూ. ఎవరైనా సండే స్కూల్కి వెళ్ళకపోతే ఇక్కడ సండే స్కూల్ జరిగిద్ది. మార్నింగ్ ఎన్నింటికి తెలుసా? ఈ 2 days 3 days మీరు గేమ్స్ ఆడారా, మంచి స్టోరీలు చెప్పారా, అవన్నీ సండే స్కూల్లో కూడా ఉంటాయి అన్నమాట. మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని ఎన్నింటికి రావాలి? రోజు కాదు, సండే. ఓకేనా? ఓకేనా? బాయ్ పిల్లలు. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத, அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. நிறைவேறாத வாக்குத்தத்தங்கள், நிறைவேறாத வாக்குத்தத்தங்கள் அவர் பலத்தால் நடக்க போகுதே, அது உன் கண்கள் பார்த்து போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. கேளா, அற்புதங்கள் செஞ்சிடுமே எங்க சந்ததி. தடையெல்லாம் தாண்டி படியெல்லாம் ஓடி ஏறே ஏறே மேலே ஏறே. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுதே. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுது. கேள்விப்படாத ஐஸ்வர்யங்கள், கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுதே. உன் களஞ்சியங்கள் நிரம்ப போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு.
அதிசயங்கள் கேளா அற்புதங்கள் செஞ்சிடுமே எங்க சந்ததி தடையெல்லாம் தாண்டி படியெல்லாம் ஓட்டி ஏறே ஏறே மேலே ஏறே தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுதே தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுது கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுதே உன் களஞ்சியங்கள் நிரம்ப